నంద్యాల జిల్లా ప్రాంతీయ రవాణా శాఖ కార్యాలయానికి డ్రైవర్లు ఓనర్స్ ట్రాన్స్పోర్ట్ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ మంజూరు కొరకు ఆర్టీఓ కార్యాలయానికి చెల్లుబాటు అయ్యే విధంగా తగు చలానాలు చెల్లించామని ఎఫ్సీలకు స్లాట్ ఇచ్చారని, అయితే అధికారులు తమ వాహనాలకు ఫిట్నెస్ సర్టిఫికెట్ మంజూరు చేయకుండా గంటల తరబడి వెయిట్ చేయించి తీరా తమకు సంబంధం లేదు, ఆన్లైన్ లోనే ఏర్పాటు చేసిన కార్యాలయాల వద్దకు వెళ్లాలని చెప్పడంతో ఒక్కసారిగా వాహనదారులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. రవాణా శాఖ వారు ఫిట్నెస్ సర్టిఫికెట్స్ ఇవ్వని పక్షంలో ఎందుకు తమచే చలానాలు తీసుకున్నారని, తమకు సమయం, డబ్బు నష్టం జరిగిందని, ఎవరు వీటికి బాధ్యత వహిస్తారని వారు నిరసన వ్యక్తం చేశారు. డ్రైవర్లు ఓనర్స్ మాట్లాడుతూ ఫిట్నెస్ సర్టిఫికెట్ కోసం తగిన చలానాలను రవాణా శాఖ సంబంధించిన అకౌంట్ లోనే చెల్లించామని, తమ వాహనాలకు ఫిట్నెస్ కొరకు తేదీలను నిర్ధారించగా నేడు కార్యాలయం ఏర్పాటు చేసిన ప్రాంతానికి వాహనాలను తీసుకువెళ్లగా రవాణా శాఖ అధికారులు ఫిట్నెస్ సర్టిఫికెట్ మంజూరు చేసేందుకు ప్రైవేట్ సంస్థలకు అప్పచెప్పడం జరిగిందని, ఆన్లైన్ లో చెల్లించాలని అక్కడికి వెళ్లండని చెప్పారని వారు తెలిపారు. అయితే ముందుగానే తమకు ఈ విషయం అధికారులు చెప్పలేదని, తీరా తమను గంటల తరబడి ఇబ్బందులకు గురి చేసి తమకు సంబంధం లేదని చెప్పడం సరికాదని అన్నారు. వాహనాలను రోడ్డుపై తీసుకెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంటే ఎవరు బాధ్యత వహిస్తారని, అలాగే తాము ముందుగా చెల్లించిన చలానాలను తిరిగి చెల్లింపులు చేయాలని కోరితే సమాధానం చెప్పడం లేదని వాపోయారు. 2 సార్లు ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం చలానాలు చెల్లించాలంటే ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని, జిల్లా రవాణా శాఖ అధికారి వెంటనే తమ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై విలేకరులు సదరు అధికారిని కోరగా స్పందన లేకపోవడం గమనార్హం. 10 to 15 days లో స్లాట్ బుకింగ్ చేసుకున్నాం సార్. 19th అట్లా 19th డేట్ మా స్లాట్ బుక్ అయింది. ఈ రోజు బుకింగ్ డేట్ వచ్చింది. స్లాట్ వచ్చిండే ఈ రోజు వచ్చేసి పాసింగ్ చేయట్లేదు సార్. కొత్త వెబ్సైట్ అనేది చేసుకోమన్నారు సార్. కొత్త వెబ్సైట్ లో ATS వెబ్సైట్ లో ఇంతవరకు ఆ వెబ్సైట్ కొత్తది ఓపెన్ లేదు. ఈ రోజు నుంచి ఓపెన్ చేసినారు సార్. పాత వెబ్సైట్ నిన్నటి వరకు రన్ చేసినా కానీ దాంతో చేసిన మేము స్లాట్ బుకింగ్ చేసుకునేవి అవి కావని పాసింగ్ చేయట్లేదు సార్. ఈ రోజు మాకు చేసిన పాత స్లాట్ లో చేసిన అమౌంట్ రీఫండ్ బ్యాక్ వేయట్లేదు సార్. వేయమంటున్నారు సార్. కొత్తగా చేసుకొని మళ్ళీ పాసింగ్ చేసుకోవాలా అంటున్నారు సార్. నిన్నటి వరకు స్లాట్ బుకింగ్ చేసుకునే వాళ్ళందరికీ బండ్లు పాసింగ్ కావాలి సార్. చిన్న నేను ఆటో డ్రైవర్ని. ఎఫ్సీ టైం అన్ని అయిపోయినాయి. ఇన్సూరెన్స్ ఎఫ్సీ అన్ని కట్టినాను. కట్టించుకున్న తర్వాత 27వ తేదీ అంటే ఈ రోజు సోమవారం నాకు పాసింగ్ డేట్ ఇచ్చినారు. పాసింగ్ కోసం వచ్చినాను. వచ్చితే 2 గంటల వరకు నందికొట్టుకు రోడ్లో ఎండలో నిలవన్నా. 2 గంటల వరకు సారు గాని ఎవరు గాని రాలేదు. ఎందుకు అని రాలేదని ఇక్కడికి వచ్చాం ఆర్డీ ఆఫీస్ కాడికి. మాకు ఆ రూల్స్ లేవు, మమ్మల్ని బ్యాన్ చేసినారు, మాకు లాక్ అయిపోయింది, మమ్మల్ని చేయొద్దు అన్నారు. అట్టప్పుడు మీరు ఇన్సూరెన్స్ ఎందుకు కట్టించుకున్నారు, పాసింగ్ చలానా ఎందుకు కట్టించుకున్నారు, ఈరోజు డేట్ ఎందుకు ఇచ్చినారు చేయనప్పుడు? నీకు విజయవాడ నుంచి 1వ తేదీ వచ్చింది కదా కట్టించుకోద్దండి మీరు చేయొద్దని. మరి ఎందుకు కట్టించుకున్నారు? ఎందుకు ఈరోజు డేట్ ఇచ్చారు? మీరు మాకు ఇచ్చినందుకు కూడా చేయండి. మీరు ఇచ్చారు కాబట్టి మేము వచ్చినాము. అదే ఒకటి ఇవ్వకుంటే మేము రాకపోదాము. మీరు ఇచ్చినారు కాబట్టి మేము డబ్బులు కట్టినాము కాబట్టి చేయండి, మాకు న్యాయం చేయండి. కార్పొరేట్ డ్రైవర్ ని మా ఓనర్ పంపించాను నన్ను. నేను మామూలుగా అయితే నా చెల్లెన 5వ తారీఖు వరకు టైం లేదు. ఇక్కడ మనకు ఇప్పుడు ఉన్న డేట్ ప్రకారమే మనకు ఇలా ఎఫ్సీలు చేయకున్నారు. నాకు 5వ తారీఖు వరకు చేస్తారని చెప్పి నమ్మకం కూడా లేదన్న. దాని కోసం వచ్చి మా డ్రైవర్లు, మా ఓనర్లు వాళ్ళ సమస్యలు తీసుకొని వచ్చి నేను నిలవన్నా. ఇక్కడ నాకు నమ్మకం అయితే లేదన్న గవర్నమెంట్ మీద. నాకు ఎఫ్సీలు కావాలి. టోటల్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అనౌన్సికల్ మీరు ఒకటే మాటనా చెప్పండి, ఒకటే మాటనా మీది? హోటల్ లేవు, తిన్నీకి ఫుడ్ లేదు, బీపీ పేషెంట్ ఉన్నారు, పిల్లలు వేసుకొచ్చిన వాళ్ళు ఉన్నారు. ఎవరన్నా బాధ్యత? పొద్దున్న 9 గంటలకు వచ్చి నిలవన్నామన్నా. 9 గంటల నుంచి నిలవన్నాం. ఇంతవరకు రెస్పాన్సిబిలిటీ లేదు. ఏమన్నా వస్తారు సార్, వస్తుంది మేడం, అంతే. వేరే మాట అయితే లేదు. మేడం వచ్చి ఏం మాట్లాడింది, మాకు రూల్స్ లేవు, మేము చేయలేము కాదు, అదే మాటని. ఇంకేం చేయాలన్నా మేము? నా పేరు నరసింహ. మేము ఆర్టీఓ ఆఫీస్ కాడికి వచ్చినాము. బండి ఎఫ్సీ కన్నా వచ్చినాము. ఆల్రెడీ ముందే కట్టేసినాము అమౌంట్. ఏమి ఇప్పుడు ఎఫ్సీ అంటే మాకు సంబంధం లేదంటారు వీళ్ళు. పరిస్థితి అది ఆన్లైన్ అంటున్నారు. అది మళ్ళీ ఈడ కాదు ఆడిగో అంటారు. మేము ఇలా డబ్బులు కట్టినాము. ఇవి పడతాయా లేదా అనేది మేడం చెప్పింది. అది పడేటట్టు చేస్తానంటుంది. కానీ ఇంతవరకు ఈ నుంచి బండి బయట పోయినాక ఏమైనా జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఒకవేళ ఇప్పుడు పొమ్మంటారు, పోతాము. ఇప్పుడు ఆడికి ఆడ కట్టాలంటే డబ్బులు కట్టాలా? ఆ డబ్బులు కట్టాలంటే ఎవరు మాకు?